చల్లేస్తారు సార్. ఒక ఎవరైనా ఒకరికి చెప్తే ఇదేమో అది మనం ఒక మెషిన్ కొనుక్కొని ఆ పిచికారీ చేయాలి సార్. సో అంటే వాళ్ళు మొత్తం తిరగాలి సార్, హోటల్ తిరగకుండా కొట్టాలి. కొద్దిగా లేబర్ ఇంటెన్స్ కానీ ఎందుకంటే ఉట్టి ఇట్లా తర్వాత ఇప్పుడు మనకి అంటే నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమి ఇస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గానే రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని నాకు టోటల్ రిపోర్ట్ చేయండి. మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా రిపోర్టింగ్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి సెంట్రల్ టీమ్స్ పంపడానికి. దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది ఏం సంగతి. మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము, కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు, కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చినాం మెదక్లో కూడా ఇద్దరు చనిపోయిందని చెప్తున్నారు. సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బి వాళ్ళను పంచాయతీరాజ్ వాళ్ళను మిగతా ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట వేస్తాం అందరూ సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి ఇమీడియట్గా మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీంలను పంపించడానికి ఇమీడియట్గా ఏర్పాట్లు చేయాలి. మీ దీంట్లో వచ్చినట్టు వాటి అన్నిటిని కూడా ఒకసారి చేసుకొని చేయండి. ఇప్పుడు పంట నష్టాన్ని కానీ దీన్ని కానీ ఇప్పుడు ఫీల్డ్ మీద ఇప్పుడు తీసుకున్న విజువల్స్ రేపు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రిపోర్ట్లలో అన్ని సపోర్ట్ చేస్తే మనం అడగడానికి. లేకపోతే ఏమైందంటే వాటర్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత నువ్వు తీస్తే దాని ఇంపాక్ట్ కూడా వాళ్ళంతా అసెస్ చేయాలి. ఇమ్మీడియట్గా కొంచెం చేసుకొని ఎంగేజ్ చేసి ఆర్ఎండ్బి వాళ్ళకి కానీ పంచాయతీరాజ్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఫీల్డ్ మీద ఇది చేయాలి. తర్వాత మనం ఇమ్మీడియట్గా రిలీఫ్ ప్రిపేర్ చేయాలి. అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి మనం వీటిని ఏమన్నా టీమ్స్ తెప్పించాలన్నా బేసిక్ ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఏమైనా ఫండ్స్ అడగాలంటే మీరంతా బేసిక్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. ఒకవేళ ఫిజికల్లీ పోలేనప్పుడు డ్రోన్ ఫ్లై చేసైనా కొన్ని ఏరియాస్ మీరు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది మీరు ఈజీ అవుతుంది తీస్తే కూడా వాళ్ళకి పంపిస్తే దే విల్ గెట్ దట్ సెన్స్ అంటే మ్యాక్సిమం డ్యామేజ్ అయింది అనేది. ఎందుకంటే ఈ పేపర్లు వీళ్ళు కానీ మీరు కానీ ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకోండి. దానికి సపోర్టింగ్ ప్రిపరేటరీ వర్క్ కూడా చేయండి, వీడియోలు కానీ ఫోటోలు కానీ దేని కానీ ప్లస్ వాటర్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఇంకొకసారి మళ్ళీ వచ్చిన లో లెవెల్ కట్టినా మళ్ళీ వస్తే మళ్ళీ కొట్టుకపోయింది అనుకో ప్రాబ్లం అయింది. కాబట్టి దాని పర్మనెంట్ సొల్యూషన్ కింద తీసుకోండి. రెయిన్ఫాల్ ఎంత సెంటీమీటర్ ఎంత మేము వచ్చిందో కూడా చేయండి. ఈ క్లౌడ్ బస్ట్ వీటి వల్ల వస్తున్న ఏవైనా కాంప్లికేషన్స్ డిజాస్టర్లో పెట్టు మ్యాక్సిమం రోడ్ల డ్యామేజ్ నంత ఇప్పుడు డిజాస్టర్లో పెట్టు. బట్ నిన్న కంటిన్యూస్ కూడా మార్నింగ్ నుంచి రెయిన్ఫాల్ పడుతుంది సార్. ఒక 11 మండల్స్ మనకి హెవీ రెయిన్ఫాల్ మోర్ దెన్ 100 mm వచ్చింది సార్. ఒక 2 మండల్స్లో 200 mm అబౌవ్ రెయిన్ఫాల్ అండ్ హవేలీ కనుకుంటున్నాం సార్ దీని పక్కన అది 330 mm వచ్చింది సార్. సో ఈ హవేలీ కనుకుంటూనే మనకి ఎక్కువ కూడా రోడ్స్ అంతా రీచ్ అయినాయి సార్, కల్వర్స్ రీచ్ అయినాయి. సో మనకి ధూప్ సింగ్ తాండాన్స్ ఒకటి ఉంది సార్, అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా ఆ బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అయితే చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. అంటే చక్రవర్తి లోపల ఉన్నామని కలెక్టర్ గారు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారికి కలుపుకోమని ఇంకా వాడండి. ఫస్ట్ రెస్క్యూ రీచ్ అయ్యేది వాళ్ళని ఆపరేషన్ నడిచింది సార్. సో వాళ్ళు 12కి దే వర్ ఏబుల్ టు రీచ్ ద స్పాట్ సార్. మంచినీళ్ళు ఇవ్వడానికి సింగుల్ కాబట్టి 20 TMC అనేది మినిమం స్టోరేజ్ ఉంచలేదు. మళ్ళీ మనకి ఎండాకాలంలో మంచినీళ్ళు దొరుకుతలేవు అనే సమస్య రావడానికి ఆస్కారం. డిపార్ట్మెంట్ టీమ్స్ పంపాలి కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దెన్? కొత్త దానికి శాంక్షన్ కలెక్టర్ గారు మార్నింగ్ డిస్కస్ చేశాను సార్. అది షిఫ్ట్ చేస్తేనే బెటర్ సార్.
అంటే బికాజ్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్తో పోయిన దాని కింద చేసి దాని పర్మనెంట్ సొల్యూషన్ కింద లో లెవెల్ కాంక్రీట్ కట్టగలరు, హై లెవెల్ బ్రిడ్జింగ్ కట్టడానికి ఏమేమి అవసరం ఉందో దాంట్లో పెట్టాలి, దాంట్లోనే శాంక్షన్ చేసి అన్నిటిని కూడా ఈ టైంలో మీరు అసైన్ చేస్తే డిజాస్టర్లో మనం ఎక్స్పెండిచర్ బుక్ చేయడానికి ఉంటుంది. దీని తర్వాత నార్మల్ మన దీంట్లో is likely to breach and తీసుకొని ఇమీడియట్ గా ఇచ్చేసేసి దాని ప్రకారం పోచారం డ్యామ్ పోచారం ప్రాజెక్ట్ కొద్దిగా విలేజెస్ ముందు జాగ్రత్త 400 మందిని మేము షిఫ్ట్ చేసేసాం సార్. వాళ్ళకి డిన్నర్ టైం నుంచి మొత్తం అంతా ఫుడ్ అవి వచ్చేసరికి చీఫ్ సెక్రటరీ గారు అన్ఎక్స్పెక్టెడ్ ఏరియా డ్రైవర్ ప్లస్ పర్సన్ సెపరేట్గా పంపించి మీరు స్టోరేజ్ ని కంపల్సరీ సింగూర్ ని చేయకపోతే హైదరాబాద్ ఎండాకాలంలో మనం మంచినీళ్ళు పెట్టుకోవడం ఒక ప్రాబ్లం వస్తుంది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కరెక్టే, ఎవరైనా సరే ఓవరాల్ ఆల్మోస్ట్ 8-9 టీఎంసీ 12 టీఎంసీ ఇదో అంటే నీకు 4 టీఎంస్ అలాట్మెంట్. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మెథడ్ ఏదో ఇప్పుడు పానిక్ బటన్ నొక్కడం ఒకటి, అది ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేసి నార్మల్ యూరియన్ ఏమో వాళ్ళకి చల్లేస్తారు. ఒక ఎవరైనా ఒకరికి చెప్తే ఇదేమో అది మనం ఒక మెషిన్ కొనుక్కోవాలి, ఆ పిచికారీ చేయాలి సార్. సో అంటే వాళ్ళు మొత్తం తిరగాలి సార్, హోటల్ తిరుగుకుండా కొట్టాలి. తర్వాత ఇప్పుడు మనం మీ దీన్ని అసెస్ చేయాలి, ప్రిపేర్ చేయాలి. అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి మనం వీటిని ఏమన్నా టీమ్స్ వస్తే పోలేనప్పుడు రోడ్ ఫ్లై ఏమేమి ఉన్నాయో అవి పెట్టు. మాక్సిమం రోడ్ల డ్యామేజ్ అంటే ఇప్పుడు డిజాస్టర్లో పెట్టు. ఎఫెక్ట్ పడుతుంది సార్. బట్ అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్.